యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 19వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. I am a stranger in the earth, hide not thy commandments from me. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఈ మాట దావీదు తన దేవుని వాక్యం మీద ఆశ, దేవుని వాక్యం మీద ప్రేమ, దేవుని వాక్యం మీద వాంఛ ఎంత అధికముగా కలిగి ఉన్నాడో ఈ మాటను బట్టి చూస్తే హౌ మచ్ ఆఫ్ నీడ్ హీ హ్యాజ్ అని మనకు అర్థమవుతుంది. ఎంత అవసరత కలిగి ఉన్నాడో, ఎంత తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత నీడ్ కలిగి ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. హీ కంపేర్స్ హిమ్సెల్ఫ్ లైక్ అ స్ట్రేంజర్. నేను భూమి మీద పరదేశిని. ఇన్ యాక్చువల్ నిజానికి చూస్తే దావీదు చక్రవర్తి, దావీదు ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలించే ఒక రాజు. అలాంటి రాజ స్థితిలో ఉండిన దావీదు అంటున్నాడు, నేను పరదేశిని, ఐఎమ్ ఎ సర్జనర్, పరదేశిని, జస్ట్ పరవాసంగా వచ్చాను. 54వ వచనంలో యాత్రికుడనైన నేను నా బస్సుల పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. సరే, దావీదు ఇక్కడ నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నాకు ఈ భూమి చాలా క్రొత్త, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్, ఐ డోంట్ నో ఎనీ వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్. సో నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు, ప్లీజ్ హైడ్ నాట్ యువర్ కమాండ్మెంట్స్ ఫ్రమ్ మీ. ఇది ఎలాగుంది అని అంటే, నేను మార్గం తప్పి తిరుగుతానేమో, నాకు నీ ఆజ్ఞ మరుగు చేయొద్దు. నేను తొలగిపోయి తిరుగుతానేమో, నన్ను నీ మార్గంలో నడిపించు. నీ మాటల చేత, నీ ఆజ్ఞల చేత నన్ను క్రమపరచు. నీ నీ నిబంధనలు, నీ శాసనములు, నీ కట్టడలు నా అడుగులను క్రమపరచాలి, నా మాటలను క్రమపరచాలి, నా తలంపులను, నా ఆలోచనలను, నా చూపులను అరికట్టాలి. నీ ఆజ్ఞలు నాకు అలా అడ్డుపడాలి అని దావీదు వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. ఇది చాలా చాలా లోతైన వేదన అండి. నాట్ ఎవ్రీ వన్ కెన్ ఫీల్ లైక్ డేవిడ్. కానీ ఈ ప్రశస్తమైన సమయంలో నీవు, నేను, మనం అందరం కూడా ఈ మాట మన ప్రార్థనలో చేర్చుకోనాలి. దేవా, నేను భూమి మీద ఒంటరిని. ఈవెన్ దో వీ హ్యావ్ ద హోల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, but we have to recognize that we are alone in this world. You may have your father, mother and your family, but you are a stranger on this earth. When a man understands and when a man recognizes that, when a man identifies himself as a stranger on this world, then he would truly depend on the Lord, like David. And we also, with David, we also ask God, Lord, hide not your commandments from me, because with those commandments I stand holy. With those commandments, and those commandments make me straight. Those commandments correct my nature. Those commandments limit my deeds, limit my thoughts, limit my ways. Those commandments would mark my character in righteousness or in holiness. So I need your commandments to shape my character, to shape my
thoughts, to shape my things, to shape my works. నీ ఆజ్ఞ నా అడుగులను సరిచేయాలి. నీ ఆజ్ఞ నా మార్గములను, నా తలంపులను, నా క్రియలను సరిచేయాలి. బికాస్ నేను ఈ భూమి మీద పరదేశిని. ఈ భూమి నాది కాదు. You have sent me as a stranger to this world. So you need to show your commandments. You need to teach your commandments to me. నీ కట్టడలను నాకు బోధింపుము. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను ఇదే పరిస్థితిలో ఉన్నాం. మనం భూమి మీద పరదేశులమై ఉన్నామండి. అయితే మార్గము తప్పి వాక్యపు రూపము, దేవుని స్వభావము, దేవుని పోలిక, దేవుని రూపము పోగొట్టుకుని నా పరదేశులము. మనము ఏ వాక్యం చేత, ఏ మాట చేత నిర్మింపబడ్డామో, దేవుని వాక్యము వలన నిర్మింపబడ్డామో అదే మాట మనలను రూపుదిద్దుతుంది. అవును, వాక్యపు రూపము, వాక్యపు స్వరూపములో నుండి తొలగిపోయిన మనము తిరిగి అదే వాక్యము చేత రూపుదిద్దుకుంటాము. అదే మాట చేత రూపం పోసుకుంటాం, రూపం దాల్చుతాం. అదే దావీదు వేడుకుంటున్నాడు. దేవుని వాక్యము చేత ఊపిరి పోసుకున్న మనము మరలా అదే వాక్యం చేత రూపం పొందుకుంటాము. నేను పరదేశిని అయిపోయాను, నేను నీ ఆజ్ఞలను విడిచి తిరిగిపోతున్నాను. ఐఎమ్ ఎ సిన్నర్. నాకు ఒక క్రమం లేదు, నాకు ఒక క్రమశిక్షణ లేదు, నాకు ఒక తర్ఫీదు లేదు, నాకు శిష్యత్వం లేదు. అందుకే ఈ 119వ కీర్తనలో ఎక్కువగా కూడా టీచ్ మీ యువర్ కమాండ్మెంట్స్ అండ్ హైడ్ నాట్ యువర్ కమాండ్మెంట్స్ 2 మాటలు కనపడతాయి. 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. 19, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. అవునండి, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యము మనము కోల్పోయిన రూపాన్ని, మనం ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో ఆ మహిమని మనకి తీసుకొస్తుంది దేవుని వాక్యం. దేవుని ఆజ్ఞలు నీ స్వభావాన్ని, నీ రూపాన్ని, నీ పోలికను అలాగున పరిశుద్ధంగా నిర్మిస్తుంది దేవుని వాక్యం. దావీదులాగా మనం కూడా వేడుకోవాలి, దేవా నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఐఎమ్ ఎ సోజర్నర్, ఐఎమ్ ఎ స్ట్రేంజర్. నేను పరదేశిగా ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నాను. నాకు ఒక గమ్యం లేదు. ఐ డోంట్ హ్యావ్, నాకు ఒక గోల్ లేదు, గమ్యం లేదు. నన్ను సరిచేయండి. ఎంత లోతైన ప్రార్థన దాగి ఉందో ఆ మాటలో. తప్పిపోయిన హృదయాన్ని, పోగొట్టుకున్న మన హృదయాన్ని సమకూర్చుతుందండి దేవుని ఆజ్ఞ. అదే వేడుకుంటున్నాడు దావీదు, నన్ను సమకూర్చు, నన్ను సమకూర్చు. నేను తొలగిపోయాను, నేను తప్పిపోయాను, పరదేశిగా ఉన్నాను. గ్యాదర్ మై హార్ట్, గ్యాదర్ అప్ మై హార్ట్. నన్ను సమకూర్చండి. నా ఆలోచనలు, నా తలంపులు, నా బుద్ధిని, నా జ్ఞానాన్ని పోగొట్టుకున్నా, నా వివేకాన్ని పోగొట్టుకున్నా. సో ప్లీజ్ గ్యాదర్ మై విజ్డమ్. నన్ను సమకూర్చండి. పరదేశిని సమకూర్చుతుందండి దేవుని ఆజ్ఞ. ఇది వేడుకుంటున్నాడు దావీదు. నిన్ను సమకూరుస్తుంది దేవుని ఆజ్ఞ. నువ్వు ఎంత తొలగిపోయినా కానీ, ఎంత దేవుని స్వభావంలో నుండి వేరైపోయినా కానీ, దేవుని ఆజ్ఞ నిన్ను సమకూరుస్తుంది. దేవుని మాట నిన్ను సమకూరుస్తుంది. ప్రభు సహాయం వేడుకుందాం. ప్రభువా నన్ను సమకూర్చండి,
నేను పరదేశిని, నన్ను సమకూర్చండి. ప్రభు ఎదుట తగ్గి విధేయతతో వినయముతో లోబడి ప్రభువా నన్ను సమకూర్చండి అని మనం అడిగినట్లయితే దేవుడు తన మాట పంపి మనల్ని సమకూర్చుతాడు. మన హృదయములను సమకూర్చుతాడు. మన హృదయం ఆయనకు లోబడినట్లు చేస్తాడు. మన మనస్సు ఆయనను గ్రహించినట్లు చేస్తాడు. మన హృదయం వెలిగించి ఆయనను చూచినట్లు చేస్తాడు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా నా జీవితమును దర్శించండి. నేను మీ ఎదుట ఎలాగున్నాను, నా ప్రవర్తన, నా క్రియలు, నా స్వభావం ఎలాగున్నాయి? హౌ ఆమ్ ఐ బిఫోర్ యూ? am I according to your delight? నేను మీ ఉద్దేశము, మీ ఇష్టము చొప్పుననే ఉన్నానా? If not, please shape me like that. Send your word and make me to understand your word. Open my eyes, open my heart and make me according to your delight. నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ చిత్తమైనట్లుగా, నీకు ఇంపైనట్లుగా నాకు రూపుదిద్దయ్యా. నాకు రూపం పోయండి. నేను నీ వాక్యముగా నిర్మింపబడాలి. నేను నీ వాక్యముగా రూపుదిద్దబడాలి, రూపుదిద్దుకోవాలి. నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందామండి. ఏ వాక్యము చేత ఊపిరిపోయబడినామో ఆ వాక్య స్వభావంలో నుండి మన పితరుడైన ఆదాము అవ్వల ద్వారా బయటకు వచ్చేసాం. ఆ స్వభావం పోయింది, ఆ మనసు పోయింది, ఆ గ్రహింపు పోయింది, ఆ జ్ఞానం పోయింది, ఆ వివేకము పోయింది, ఆ ఎన్లైట్మెంట్ పోయింది. అయితే ఇప్పుడు తిరిగి అదే వాక్యం ద్వారా, అదే ఆజ్ఞ ద్వారా తిరిగి మనము రూపం పోసుకుంటాం. నిజంగా ఎంత గొప్ప భాగ్యమో ఇది, ఎంత గొప్ప కృప ఇది. తిరిగి మరలా రూపం పొందుకోవడం. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఒకసారి ఆ మాట అలా చదివి, ఆ వాక్యం మీద మీరు చేయబెట్టి అలా చదివి ప్రార్థన చేయండి. దాన్ని లోతుగా ఆలోచన చేయండి. యు విల్ ఫైండ్ అవుట్ సో మెనీ థింగ్స్ టు ప్లీడ్ అవుట్ టు గాడ్. చాలా విషయాలు దేవుని దగ్గర వేడుకొనడానికి ఆ మాటలో నుండి మనకి దొరుకుతాయి. అదెంత హంబల్ ప్లీడింగ్. ఐఎమ్ ఎ స్ట్రేంజర్ ఇన్ దిస్ వరల్డ్. నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనియొద్దు. బికాస్ దోస్ వర్డ్స్, దోస్ కమాండ్మెంట్స్ will make my life right, will make my character right. ప్రభు సన్నిధిలో వేడుకుందాము. ప్రభు సహాయపడతారు. దేవుని రూపంలోనికి, దేవుని వాక్య స్వభావములోనికి, ఆయన కుమారుని సారూప్యములోనికి, ఆయన కుమారుని దేవ స్వభావములోనికి నీవు నేను మార్పు నొందినట్లుగా దేవుని వాక్యం నీకు నాకు సహాయపడుతుంది. ఆ వాక్యమును గ్రహిద్దాము, నేర్చుకుందాము, లోపడదాము, ధ్యానిద్దాము. దేవుని వలన నేర్పింపబడదాం, దేవుని యందు ఉపదేశింపబడదాం. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.